ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనకు బైబిల్ వాక్య ధ్యానము యోహాను సువార్త 3వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుతాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిశీలకుడుండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడైంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవరునూ చేయలేడని ఆయనతో చెప్పెను. ఇక్కడ నికోదేము అనేటువంటి మరి ఈయన కూడా ఎవరని చెప్తున్నాడు ఇక్కడ చూసినట్టయితే అధికారి, యూదులకు అధికారి. ఈయన రాత్రి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. మరి ఒకవేళ రాత్రి సమయంలో అధికారి కాబట్టి యూదులు అందరూ కూడా యేసు ప్రభును తిరస్కరిస్తుంటున్నారు, ఎదిరిస్తుంటున్నారు. అయితే ఈయనలో ఒక ఆశ పుట్టింది, ఏంటో యేసు ప్రభు దగ్గర మాట్లాడదాం అనేటువంటిది. మరి అధికారి కొట్టినాడు కాబట్టి ఒకవేళ పగులైతే అందరు చూస్తారనుకున్నారో ఏమో, మరి ఉద్దేశం ఏమిటది. కానీ మరి రాత్రి సమయంలో ప్రత్యేకంగా పోయి ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గర ఏమంటున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. వీ నో దట్ యు ఆర్ ఏ టీచర్ కేమ్ ఫ్రమ్ గాడ్. టీచర్, బోధకుడు అనేటువంటి కార్యము చూసినట్లయితే యేసు ప్రభు విషయంలో ఆయన బోధకుడుగా ఉంటున్నాడు అనే విషయం మనం ఈ దినం మన వాక్య భాగంలో చూస్తున్నాం. హీఈస్ అవర్ టీచర్, మనకు మంచి బోధకుడు, ఉపాధ్యాయుడు అనేటువంటి అనేక కార్యములు బోధించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాలను మనం పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో ఇక్కడ యేసు ప్రభు మరి యేసు వారి సమాజ మందిరములో బోధించు, దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించుచు, ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయయంతటను సంచరించెను. ఈ భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు బోధించేదానికి ప్రారంభించినాడు. ఆయన పేతురును, యోహాను, యాకోబును వారిని మరి శిష్యులుగా చేసుకొని వారు తను వెంబడించేటప్పుడు వారిని కూడా పెట్టుకొని సమాజ మందిరంలో, మన వాక్య భాగంలో కూడా ఎక్కడ చూసినప్పటికి కూడా యేసు ప్రభు ఎక్కడ పోయినప్పటికి కూడా సమాజ మందిరంలో ఆయన చేసే పని ఏంటంటే బోధించుట. మంచి బోధకుడు, ఈజ్ ఎ గుడ్ టీచర్ అనేటువంటి కార్యం. కాబట్టి దేవుని రాజ్య స్వార్థల గురించి బోధించేవాడు ఉంటున్నాడు అనమాట. ఇక్కడ కూడా మరి గలిలయంతటను ఆయన స్వార్థ ప్రకటించు అని చెప్తూ, అదేవిధంగా మరి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి దీర్ఘమైన ప్రసంగం చేసినాడు. 5, 6, 7 అధ్యాయాలను దీని కొండ మీద ప్రసంగము అంటారు. చూడండి, ఎందుకంటే చూడండి 5వ అధ్యాయం 1వ వచనం, ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండి ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ప్రాముఖ్యమే అనేక కార్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మరి 8 ధన్యతలు కూడా చెప్తుంటున్నాడు కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికలం గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, మరి ఆయన కొరకు హింసలు పొందేవారు ధన్యులు అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన పరలోక రాజ్య విషయమై ఎప్పుడు కూడా బోధించేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మరి బోధకుడు, అందుకొరకే రబ్బీ అంటారన్నమాట దాంట్లో హెబ్రీ భాషలో. మరి ఆయన బోధకుడు అనేటువంటి మంచి బోధకుడు. అందుకొరకే 7వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడంటే 7వ అధ్యాయము మత్తయి సువార్త 28, 29 వచనాల్లో యేసు మాటలు చెప్పి ముగించి జనసమూహమునకు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రులే కాక అధికారం కలిగిన వారివలే బోధించను. ఎందుకంటే యేసు ప్రభు మరి ఆయన దేవాది దేవుడు, దేవుని కుమారుడు అంటున్నాడు కాబట్టి ఆయన యొక్క బోధ ఎట్లాగుంటుంది, అధికారంతో కలిగిన. ఎందుకంటే తండ్రి నుంచి నేను అధికారం పొందింటున్నాను అంటున్నాడు. అధికారంతో పొందినటువంటి మరి బోధ, ఆయన బోధ విని ఆశ్చర్యపోయినట్టు అనమాట జనుడు. కాబట్టి ఆయన అధికారంతో బోధించినాడు అనేటువంటి కార్యాన్ని మనం గమనిస్తున్నాం.
అట్లాగే మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము రైట్ మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ 34వ వచనములో రైట్ కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి, అంటే వారి నిస్సహాయ స్థితి అని చూస్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారు ఏదో చెప్తుంటున్నారు, ఏదో చేస్తుంటున్నారు, వేషధారణతో ఉంటున్నారు. కాబట్టి ప్రజలకు నచ్చలేదు. అయినప్పుడు కూడా వారు తిరస్కరించలేరు, ఎందుకంటే వీరు అధికారులు కాబట్టి వీరి యొక్క నిస్సహాయ స్థితిని చూసినాడు యేసుప్రభు. అందుకొరకే యేసుప్రభు చూసినాడు, కనికరపడి వారికి మరి పరలోక రాజ్యం లేక దేవుని రాజ్యాన్ని గురించి బోధింపసాగను అనే అనేక సంగతులు బోధింపసాగను. కాబట్టి ఆయన బోధ పరలోక సంబంధమైన కార్యాల గురించి లేక దేవుని రాజ్య కార్యముల గురించి ఆయన బోధించిన వాడుగా మనం చూస్తున్నాం. అట్లాగే యోహాను సువార్తలో యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. ఇక్కడ యూదుల పర్ణశాలల పండుగ అక్కడ జరుగుతూ ఉంది. ఈ పర్ణశాల పండుగలో మరి యేసు ప్రభు వెళ్ళి వారికి బోధిస్తుంటున్నాడు. ఆ పండుగలో అనేకమైన ఆచారాలు జరుగుతుంటున్నాయి. అక్కడ యూదులు మరి ఆలయంలో బలులు, అర్పణలు, ఆచారాలు జరుగుతుంటున్నాయి. అయితే మరి యేసు ప్రభు ఏం చెప్తుంటున్నాడు? ఆయన దైవికమైనటువంటి మర్మాలు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. యూదులందుకు ఆశ్చర్యపడుచి చదువుకొనని ఇతడికి ఇంత పాండిత్యం ఎట్లా వచ్చింది? యూదులకు అర్థం కాలే ఆయన్ను దేవుని కుమారుడుగా వాళ్ళు ఇంకా అంగీకరించలే. కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఈయన ఇంత ఇదిగా ఎట్లా బోధిస్తున్నాడు? ఈయన ఏం చదువుకోలేదే, మన మధ్యలోనే ఉన్నాడే, ఈయన వడ్లవాడైన యోసేపు కుమారుడు కాదా అని అట్లా నిర్లక్ష్యంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేదో నా అంతటా నేనే బోధించున్నాను, వాడు తెలుసుకును. కాబట్టి ఈ బోధ దేవుని వలన కలిగినట్టు బోధ, ఆయన చిత్త ప్రకారము నేను బోధిస్తుంటున్నాను అంటున్నాడు. అందుకొరకే ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువుకు ఉపమానం చెప్తుంటున్నాడు. 13వ అధ్యాయం 24వ వచనం నుంచి చూసినట్లయితే ఆయన మరొక ఉపమానం వారితో చెప్పిన ఎట్లాగనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన మనుషుని పోలి ఉంటున్నది. మంచి విత్తనములు విత్తనాడు. ఒక ఉదాహరణ చెప్తున్నాడు, ఉపమానం. అయితే వారు నిద్రించుండగా రాత్రి వేళ ఏమైపోయింది, సైతానుడు వచ్చేసి, శత్రువు వచ్చేసి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయినాడు. గురుగులు అనేటువంటి వీడ్స్, అవి కలుపు. కాబట్టి అయితే చూసేదానికి రెండో ఒకటే రకంగా ఉంటాయి. అవి మొలిచిన తర్వాత మరి సేవకులు ఏమంటున్నారు, అయ్యా మరి మనం గోధుమలు విత్తినాము, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, మేము దాంట్లో తీసేస్తామా అన్నారు. లేదు వద్దులే, అది పెరగని, ఎందుకంటే మీరు గురుగులు తీసేస్తే ఏమవుద్ది, అవి గోధుమలకు ఎఫెక్ట్ అవుతుంది, పెరగని. దాని తర్వాత ఏం చేస్తామని మరి ముందుగా యొక్క గురుగులు తీసి కాల్చివేసేసి మనం గోధుమ పంట చేసుకుంటాం. ఈ ఉపమానం చెప్పినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ శిష్యులు, మరి ప్రభా ఏంటి యొక్క బోధ యొక్క అర్థము అని చెప్పినప్పుడు చూడండి ఆయన ఏమంటాడంటే 37వ వచనములో, అందుకు ఆయన మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలమును లోకము, మంచి విత్తనము రాజ్య సంబంధులేను, గురుగులు దుష్టుని సంబంధులు. కాబట్టి వివరముగా చెప్తున్నాడు అంట, ఎక్స్ప్లెయినింగ్. కాబట్టి రాజ్య సంబంధులు ఎవరు? ఇక్కడ గోధుమలు ఉంటున్నాడు. గురుగులు ఎవరు? శత్రు కార్యములు ఉంటున్నాడు. అయితే ఏమవుతున్నది ఇక్కడ చూసినట్లయితే, వారు విత్తిన శత్రువుల అపవాది కోత యుగ సమాప్తమందు వాటిని విత్తిన శత్రువు అపవాది. కాబట్టి కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో వేయబడినో అట్లాగే యుగ సమాప్తిలో జరుగును. కాబట్టి యుగ సమాప్తిలో జరగబోయేటట్టుక మరి ఆ న్యాయ తీర్పుని గురించి ఇక్కడ బోధిస్తుంటున్నాడు. కాబట్టి ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మంచి బోధకుడు. అందుకొరకే మరి ఏం చెప్తుంటున్నాడు, మరియా వచ్చేసేసి యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చొని
ఆయన బోధన వింటూ ఉన్నది. కాబట్టి మనము కూడా ఆయన పాదసంలో కూర్చొని ఆయన బోధను, ఆయన ఆలోచనలు, ఆ యొక్క ఉపదేశములు మనం వినవలసి అనుకుంటున్నాం. ఆయన దగ్గరే మనము నేర్చుకునవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఆయన వాక్యం, ఆయన సన్నిధానం నేర్చుకుంటూ ప్రభు మనకు సహాయం చేయనుగా.